హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది లసూని మేతి మెంతికూరతో చేసుకునే డాబా స్టైల్ కర్రీ. ముందుగా మెంతికూరని కొంచెం దానిలో సగం పాలకూరని తీసుకున్నాను. మెంతికూర ఇది 3 కట్టల మెంతికూర. ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని కట్ చేసుకుంటే ఈ బౌల్ అయింది. దీనిలో సగం పాలకూర, దాన్ని కూడా అలాగే కడిగి ఆరబెట్టి కట్ చేసుకుంటే సగం బౌల్. మెంతికూర ఎంత తీసుకుంటామో దానిలో సగం పాలకూర తీసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పాలకూర మెంతికూర శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. ఆరబెడితే కనుక మనకి వేయించేటప్పుడు తడి రాకుండా ఉంటుంది. ముందు అవి వేయించుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చి పొట్టు తీసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద స్పూను నువ్వులు కూడా వేసి వీటిని కూడా వేయించి పళ్ళలోకి తీసుకుందాం. ఈ మెంతికూరలో చేదు పోవడానికి కోసం చక్కగా ముందు వేయించి ఈ కూర చేసుకుంటాం కాబట్టి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు చేదు అనేదే తెలియదు అసలు. ఈ నువ్వులు వేగాయి. ఇప్పుడు నువ్వులు కూడా పళ్ళెల్లోకి తీసుకున్నాం. ఈ రెండింటిని పూర్తిగా ఆరబెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఈ మెంతికూర అంతటిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మెంతికూరని ఇలా బాగా ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో వేగాలి. ఇలా వేగిన తర్వాత దీని అంతటిని పక్కకు తీసుకొని ఒకసారి గట్టిగా ఒత్తితే దానిలో నూనె అంతా మళ్ళీ ఉండిపోతుంది. అప్పుడు ఇదిగో ఇలా పక్కకు తీసుకొని దీన్ని బౌల్లోకి తీసుకోండి. 3 కట్టల మెంతికూర వేపితే 1 గరిటె మాత్రమే అయ్యింది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఇందాక కట్ చేసి రెడీగా ఉంచుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. ఈ పాలకూరను కూడా మెంతికూర వేపుకున్నట్టుగానే వేపుకోవాలి. ఇలా మెంతికూరని ముందు వేయించి తర్వాత కూరలో వేసుకోవడం వల్ల మెంతికూరలో చేదు తగ్గుతుంది. ఇప్పుడు ఒక జార్లో వేరుశనగ గుళ్ళు, పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు, ఈ నువ్వులు వేసి మెత్తగా పొడి కొట్టుకోండి. తర్వాత దీనిలో ఒక 2 పెద్ద టమాటాలు కూడా వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ ఆడుకోండి. ఇప్పుడు పాలకూర వేగిపోయింది. ఇవి 2 తడి లేకుండా చూసుకుంటే కనుక మనకి నీరు రాకుండా వేగిపోతాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గట్టిగా అదిమి నూనెంతా వడిలిపోయిన తర్వాత దానిలోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో చాలకపోతే ఇంకొంచెం నూనె వేసుకొని షాజీరా వేసుకోండి. అది లేకపోతే జీలకర్ర అయినా వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం, 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ కట్ చేసుకొని ముందుగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ముందు వీటిని బాగా వేపుకోండి. వెల్లుల్లి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయము. ఈ వెల్లుల్లి మాత్రమే, అల్లం వెల్లుల్లి ముక్కలు మాత్రమే వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయ కూడా పూర్తిగా వేగే వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయని పూర్తిగా వేగే వరకు వేయించుకోండి. ఇగో ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్, టమాటో, వేరుశనగ గుళ్ళు, నువ్వులు పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ప్యాన్లో వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇది పూర్తిగా దీనిలో నీరంతా అయిపోయి నూనె తేలే వరకు వేగాలి. పచ్చివాసన, టమాటోలోని పచ్చివాసన, ఈ వేరుశనగ గుళ్ళులోని పచ్చివాసన, ఈ పొడి అంతా పోయి మనకు నూనె తేలే వరకు వేయించుకోవాలి ఈ పొడిని. ఇలా బాగా వేగేటప్పుడే సగం వేగిన తర్వాత దీనికి తగినంత కారం వేసుకోండి. ఇందాక పచ్చిమిరకాయలు వేసుకున్నాం, దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి ఇది ఊరికే అడుగంటిపోద్ది, అడుగంటకుండా కదుపుతూనే ఉండండి. నూనె పైకి తేలే వరకు మనం వేసిన నూనె కనీసం 2-3 చుక్కలైనా కనపడే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త పసుపు, కొంచెం గరం మసాలా పొడి మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఇది కూడా
వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. గరం మసాలాలు, కారాలు మన కొంతమంది ఇళ్ళలో తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మనం చేసుకునే గరం మసాలాని బట్టి కూడా ఎక్కువ తక్కువ, దానిలో ధనియాలు ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ధనియాలు లేకుండా చేస్తే బాగా తక్కువ వేసుకోవాలి. అందుకని మీ టేస్ట్కి తగ్గట్టు అని చెప్పాను. ఇప్పుడు వేయించిన ఈ ఆకులు అంటే మెంతాకు, పాలకూర ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇప్పుడు దీనిలోకి కలుపుకోండి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఇలా తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు. ఉప్పు కనుక లాస్ట్లో వేసుకుంటేనే ఉప్పు తక్కువ పడుతుంది, ముందు వేసుకుంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. అందుకని నేను లాస్ట్లోనే వేసుకుంటాను. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ మూత తీసి చూస్తే ఇదంతా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలిపి క్రీమ్ కావాలంటే ఈ దశలో క్రీమ్ వేసుకోండి. నేను పాల మీద మేగడ్ని క్రీమ్లా చేసి కాస్త వేసుకుంటున్నాను. క్రీమ్ వేసుకునేటప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది, అందుకని కారం చూసి వేసుకోండి. క్రీమ్ వేసాక కొంచెం కారం తగ్గుతుంది, మీకు కావాలంటే వేసుకోండి. ఇక క్రీమ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచవసరం లేదు, ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆపేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఈ లసూని మేతి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నం, చపాతీ, ఫ్లేవర్డ్ రైస్ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.